బలమున్నోడిదే రాజ్యం కాబోతోంది. ఏదైతే వెనుజులా మీదన దాడి చేసి వెనుజులా అధ్యక్షుడి భార్యని అమెరికా బంధించి తీసుకెళ్లి న్యూయార్క్లో జైల్లో, అది కూడా ఉగ్రవాదులు, తీవ్రవాదులు, డ్రగ్ సామ్రాజ్యపు అధినేతలు ఉండేటటువంటి జైల్లో పెట్టి ఒక పక్కన తీవ్రంగా అవమానిస్తే, బెల్టులతో కట్టేసి మరి అవమానిస్తే, అదే మదురో వారసురాలు వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి రోడ్రిగ్జ్ ఇప్పుడు అధ్యక్షురాలయ్యింది. అక్కడ ఉన్నటువంటి సైన్యం సహకరించింది, అట్లాగే సుప్రీంకోర్టు సహకరిస్తే ఆవిడ గారు ఇప్పుడు అమెరికాని సహకరించండి, మేము మీతో కలిసి పనిచేస్తాం, అమెరికా వెనుజులా కలిసి పనిచేద్దాం, కోఆపరేషన్ ఎజెండాతో పనిచేద్దాం అన్నటువంటి పిలుపునిస్తోంది. తద్వారా అమెరికా తమ అధ్యక్షుడి పట్ల చేసిన దాన్ని తప్పు పట్టకపోగా సమర్థించుకుంటూ కలిసి పని చేయడం అంటే ఒక రకంగా నీకు లొంగిపోయామురా నాయన అని చెప్పడం, తద్వారా మా జోలికి రావద్దు, మమ్మల్ని బతకని అని చెప్పడం, అంటే బలమున్నోడిదే రాజ్యం అనడానికి సాక్ష్యం.